అంత ఈజీగా చంపడం దేనికి, ఇంత కష్టపడి దాచడం దేనికి? ఆ? ఆ, ఇదంతా అక్క వద్ద చెప్పేస్తే? నన్ను వదిలేస్తుంది. మా పెళ్లి దినాన పగోళ్ళు మీ అయ్యని నరికేశారు. పసుపు గుడ్డల నిండా రక్తం. మీ అక్క ఏం చెప్పినాదో తెలుసా? నీ ఇంట్లో ఇవి నీళ్లతో ఉతకాలా వస్తా, అక్కడ రక్తంతో తడపాలా రాను అందే. అందుకే ఆమె కనపడకుండా నేనే కడుగుతున్నా. డే దాన్ని విడలేను, దీన్ని విడకూడదు. ఏమప్పా, నా ప్రాణం కాపాడావు, కూడు తిని చెయ్యి కడిగేసి పో అన్నావు. ఏం కావాలో చెప్పు. నాకేం వద్దు సార్, ఆయన సైడ్ పేపర్స్ ఆయనకి ఇచ్చేయండి చాలు. తీసుకో. చూసారా, 4 వారాలు టైం అడిగారు. మావాడు ఎలా తగ్గొట్టేశాడో. ఇదేంటి ఇలా చదివారు? ఓహో, కట్నం అడుగుతావునా? ఆశ మాకు లేదులేండి. కాళ్ళు కడగడానికి మాత్రం మినరల్ వాటర్ తెప్పించండి చాలు. నువ్వు నా ఇంట్లో 2 దినాలు ఉంటేనే నన్ను కాపాడావు. అది నా కుటుంబంతోడ ఉంటే పులికి పంచ ఉన్న మాదిరి ఉండిపో. కాగితాలదే ఉందప్పా. సాయంత్రం పాప, అదే నా చెల్లెలు హాస్టల్ నుంచి వస్తుంది. దాంతో నీ నిశ్చితార్థం నడుంపోదు వరదక్షిణ కింద ఇచ్చేస్తా. వాడి మూతి మీద విసురు. నేను కడుగుతానని ఎక్స్పెక్టేషన్తో వాడు కడుక్కోవడం మానేస్తాడేమో. ఏంటది? కాళ్ళు. కాళ్ళ? మళ్ళీ నేను లవ్ చేస్తున్నాను కదా బావా. పిల్లని చూసి ప్రేమ ఎవరికైనా పుట్టచ్చు. కత్తిని చూసి చెమట పట్టకుండా ఉన్నప్పుడు చెప్పు, ఆలోచిస్తా. షూ చాలా టైట్గా ఉంది పరం. అదా మీకు అనిపించింది? అవును పరం, కర్మ. మనకి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకుంటాడు. ఎవడో లవ్ చేసిన అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మరి నేను ప్రేమించిన అమ్మాయితో నాకెప్పుడు ఎంగేజ్మెంట్ అవుద్ది పరము? అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. దామా నాకా? లేదు, వల్లికి. సాయంత్రం పెళ్లి చూపులు కదా, దానికి సీర కట్టడం రాదు. ఏమీ అనుకోకుండా కొంచెం సాయం చేయమా. ఎలా ఉంటుందది? వాళ్ళ అన్నకు మీసం తీసినట్టు ఉంటుందా? ఎంత బెటర్ అయినా మనలో 50% కూడా ఉండదు. చీర ఇచ్చి రమ్మన్నారు. నీ పేరేంటి? సమీరా. ఊరు? హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చుండావా? రాలా, తీసుకొచ్చారు. ఒకసారి సారీ చూపించు. ఏస్ చూపించు. నలిగిపోయింది. నేను స్నానం చేసి వస్తా. ఈ లోపు దీన్ని ఐరన్ చేయి. ఇది ఐరన్ చేశాక చూసి నువ్వు సైరన్లా అరుస్తావు. సారీ, కాలిపోయింది. అంద లేస్ తీసుకో. షూ లేస్.
జైల్లో ఏసీ పెట్టిన మాదిరి ఉంది. ఆయన బిడ్డను మోయాల్సింది, ఆయన తినే లడ్డును మోస్తున్నారు. హలో, ఎలా నాకు లడ్డూలు ఇష్టం, నీకెలా తెలుసు? హలో. బాగా వచ్చా పీకలు కోయటం. మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా మామని చేసుకుంటా. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి. నేనెందుకు చెప్పాలి? చెప్పపోతే పెళ్లి చేస్తారండి. చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిమే చంపేస్తా. కొన్ని దినాలు ఏడిస్తాను, క్యూట్గా ఉంటాను కదా. మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు. మా మావని అడుగుతా. ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా. ఓవరా స్ట్రెచ్ చేస్తుంది. స్ట్రెచ్ కాదండి, స్ట్రెస్. మనం ఏం మాట్లాడుకుంటున్నా తను తెలుసుకోవటం చచ్చిపోతుంది. తను నా గర్ల్ ఫ్రెండ్. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయం కనీసం తనకైనా చెప్పండి, లేదంటే నిజంగా చచ్చిపోద్ది. లడ్డు కావాలా నాయనా? சரியான சரிக வேட்டி நலிங்கிட வருங்களே மல ரஞ்சிதம் சோம சுந்தரி நலிங்கிட పోదాం ఒకరుగా చదవండి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ మన్మథనామ సామి సంస్కృతం వద్దు, తేదీ తేదీ అని పారుங்க. 26/2015 టైము 12 గంటల 1 నిమిషమునకు. చాలు. నీకు నా చెల్లెలకి నిశ్చితార్థం. పాడుங்க. குங்கும பொட்டழகி கோயில் ஜலகழகி சந்தன நிறத்தழகி தந்திட்டமே மாப்பிள்ளைக்கு நலிங்கிடோ வருங்களே மல ரஞ்சிதம் சோம சுந்தரம் நலிங்கிட வருங்களே. చా బలిచ్చే పొట్టేలుకి కుంకుమ చల్లి దండలేస్తారు. ఇలాగే కోఇన్సిడెన్స్ అనాలా, నీ కర్మనాలో తెలియదు కానీ నీ ఎంగేజ్మెంట్ 20వ తేదీయే, నాతో పందెం పూర్తయ్యే రోజు 20వ తేదీ. 12 గంటలకి నువ్వు పందెం ఓడిపోతావు, నా కూతుర్ని వదిలేస్తావు. 12:01కి నీకిష్టం లేని అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుంటావు, ఆస్తి పేపర్ నాకు ఇచ్చేస్తావు. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. ఇప్పుడు ఒక పులు ఉంది, దానికి నిమోనియా వచ్చి నాన్ వెజ్ మానేసి నీరసంగా పడుకుని ఉంది. ఈ విషయం తెలిసి ఓ కుందేలు వచ్చి దాని ముందు కామెడీ చేసింది. పులికి కోపం వచ్చి దాన్ని చంపి తినేసింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? పులి అబద్ధం చెప్పింది కాదు. కాదు, పులి ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా కుందేలు కామెడీ చెయ్యకూడదు అని. చాచీ అని దీర్ఘాలు తీస్తే చీరేస్తా. నువ్వు వెళ్ళి నీ కూతురికి నాకు ఏ డెస్టినేషన్ లో పెళ్లి జరిగితే నీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందో వెళ్ళి అది ఎత్తుక్కోనాయన పైడా. అంటే వాడు ఊరందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుని సైట్ పేపర్ నీ చేతిలో పెట్టి నా చెల్లెల్ని చేసుకోక్కర్లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడనుకుంటున్నావా? స్కీమ్ బాగుంది, అలాగే చేద్దాం. ఆయనేమో ముహూర్తం పెట్టించాడు, ఈ పెళ్ళంటే ఇష్టం లేదని ఆ పిల్ల చెప్పదు. ఇప్పుడు ఎట్టా అండి? మీరే వెళ్ళి దేవరాజ్ చెప్పేస్తే ఎట్టా ఉంటది? మంచిది, వెళ్ళరండి అంటాడు. మరి పేపర్స్ సచ్చినా ఇవ్వడు, సచ్చినా తేలం. మరి తలుపులన్నీ వేసేసి ఉన్నాయి కదండి. తలుపులు తెరవడానికి తాళాలే ఉండక్కర్లేదు, ఒక దొంగ దొరికినా చాలు. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడు దొంగ కావాలంటే ఎక్కడ తీసుకొస్తావు? ఎతక్కుండానే ఒక ఎదవ దొరికాడు, ఎతికితే ఒక దొంగ దొరకడా? హలో, వల్లికి పెళ్ళే, ఎల్లుండి ఎంగేజ్మెంటా? ఫోటో ఫోన్లో పంపిస్తున్నా, ప్లేన్లో వస్తా. ఏమండి కాఫీ? అర్జెంట్ బయలుదేరాలి. అది కాదండి.
ఏమండి ఆగండి. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. సూపర్. ఏమండి వల్లికి పెళ్లి అయినో. ఆ, ఓ ఇవి వేసుకోవడం మర్చిపోయానా? ఇప్పుడు దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చూసేవండి పేడ మీద కాలేసా, పేమెంట్ మీద వదిలేసా. మొన్న ఇలాగే జాగింగ్ అని షర్ట్ తో వెళ్ళి టీ షర్ట్ తో వచ్చారు. షర్ట్ తడిచిపోతే టీ షర్ట్ తో వచ్చాను తప్ప. రోజు ఏదో ఒకటి ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? నిన్ను వదిలేదు కదే, సంతోషించు. గ్లాస్ అక్కడ తగలే. ఏదో ఆరాలు తీటు మా తమ్ముడు వాళ్ళు పెళ్లి ఫోటో పంపించారు అంతేగా. హలో అన్నయ్య ఫోటో పంపించాలే, చూస్తున్నాను. రైట్ సైడ్ లో ఉన్న అబ్బాయి, పెట్టాయి. ఆయనకి రైట్ సైడ్ లో ఉన్న అబ్బా పెట్టేశారా? ఫోన్ ఇటాయి. చూడరా, లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఆ, అబ్బాయి చాలా బాగున్నాడండి. వీడా ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. క్యాచ్. అదేంటండి అబ్బాయి కరెంట్ తీగలో ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. ఆ. ఏంటో ఎరి చూపులు? వెళ్ళి బట్టలు సర్దు.